పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుదాం. 5:25 వచనం. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు సంఘంకు ఇస్తున్నటువంటి అతి ముఖ్యమైన బాధ్యత ఏంటి అంటే ప్రార్థన చేయడం, ప్రార్థించుట. హల్లెలూయా. సంఘము ప్రార్థించే సంఘముగా ఉన్నప్పుడే ఆ సంఘము ప్రభు చిత్తాన్ని నెరవేర్చే సంఘంగా ఉంటుంది. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి కాపరి, సంఘం యొక్క విశ్వాసం. కాబట్టి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థించు వారిగా ఉండాలని పౌలు గారు కోరుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రార్థించు వారిగా మనం ఉండాలని ఆయన మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడంట. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో దేవుని వాక్యము ఇలా చెప్తుంది. అటువలే ఆత్మయు మన బలహీనత చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక విషయాలు నేర్పుతాడు. వాటన్నిటిలో అతి ముఖ్యంగా ఆయన మనకు నేర్పించేది ఏంటంటే ప్రార్థన చేయడం. చాలా మంది ఈ దినమున ప్రార్థనలో బలహీనైపోతున్నారు. అనేక సంఘాలు ఈ దినమున ప్రార్థన లేని సంఘాలుగా తయారైపోతున్నాయి. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అనగా నీ దేవునితో నువ్వు మాట్లాడడం, నీ దేవునికి నీ పరిస్థితులను తెలియపరచడం. అలాగే ప్రార్థన అనగా, విజ్ఞాపన ప్రార్థన అనగా సంఘం కొరకు, శ్రమ పడుతున్నటువంటి దైవజనుల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయడం. హల్లెలూయా. ఎందుకంటే మనము దినదినానికి అపాయకరమైన పరిస్థితుల్లోనికి మనము నడుస్తున్నాం కనుక ప్రపంచం వ్యాప్తంగా సంఘము శ్రమ పొందుతుంది. దినమున సంఘం శ్రమ పొందుతున్నప్పుడు సంఘములో భాగస్థులైనటువంటి మనం మొట్టమొదట మనలో ఏ ఆలోచన రావాలంటే, సంఘము అనగా నువ్వు వెళ్ళే మందిరం మట్టుకే సంఘం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నీ క్రీస్తు శరీరమై ఉన్నాయి. అది ఏ సంస్థ ద్వారా నడిపించబడుతున్నా అది క్రీస్తు శరీరమే. కానీ సంఘములో ఏంటి తేడా వస్తుంది అంటే, చాలా సంఘాల్లో సత్యమైన బోధ లేనందువల్ల సంఘముల్లో ఉజ్జీవం అనేది ఉండదు. సంఘము మరి ప్రభు చిత్తము నెరవేర్చలేని సంఘముగా, సంఘము ఆత్మీయంగా బలము లేని సంఘాలుగా తయారవుతుంది. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము ప్రతి సంఘ పరిస్థితి, ప్రతి సంఘ బిడ్డ కొరకు, ప్రతి దైవజనుని కొరకు మనము ప్రార్థించట చాలా ముఖ్యమై ఉంది. ఎందుకంటే సాతానుడు సంఘానికి విరోధముగా లేచి సంఘాన్ని ఎంతో కలవరపరుస్తున్నాడు, సంఘాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనము జ్ఞానం కలిగి ప్రార్థించినప్పుడే సంఘము ఇంకా ఉజ్జీవంతో నింపబడుతుంది, సంఘం బలపరచబడుతుంది. కాబట్టి పౌలు గారు ఇక తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:25 ఆయన ఏమంటున్నాడు? మా కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు.
మా కొరకు అంటే ఎవరి కోసం? మొట్టమొదటిగా మనము దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా! దైవజనుల నిమిత్తము మనము భారంగా ప్రార్థన చేయాలి. అదే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మరి 18వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరిచెను అంటున్నాడు. కాబట్టి చూడండి, సాతాను అభ్యంతరపరుస్తుందంట పౌలుని. సాతాను పరిచర్య చేయనీయకుండా ఆటంకపరుస్తుంది. కాబట్టి సాతాను దైవజనులకు విరోధంగా క్రియపరుస్తున్నప్పుడు దైవజనుల నిమిత్తం ప్రార్థించాల్సినటువంటి బాధ్యత సంఘముదే ఉంది. అలాగే సంఘములో కలవరాల్ని తీసుకొస్తున్నప్పుడు, సంఘములో అసమాధానాలు తీసుకొస్తున్నప్పుడు సంఘము నిమిత్తము మనము ప్రార్థన చేయాలి. సంఘము నిమిత్తము, సంఘ పరిస్థితుల నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుతున్నాం. కాబట్టి ప్రార్థన అనేది ఒక పోరాటం లాంటిది. మనం ఎవరితో పోరాడాలి? శరీరులతో కాదు. అనగా సంఘానికి విరోధముగా లేచిన వారు కావచ్చు, సంఘములో జరుగుతున్న కలవరాలు కావచ్చు. మనము పోరాడేది మొట్టమొదట మనుషులతో కాదు అని మనం తెలుసుకోవాలి. సంఘములో లేదా దైవజనులకు విరోధముగా కార్యాలు జరుగుతున్నాయి అంటే మనం తెలుసుకోవాల్సింది అక్కడ సాతానుడు క్రియపరుస్తున్నాడు. సాతానుడు తన క్రియను చేస్తున్నాడు. కాబట్టి సంఘముగా మనం ఏం చేయాలంటాం? మనం పోరాడాలి. మనం పోరాడుచున్నాము అంటున్నాం. మనము పోరాడేవారిగా నిలబడాలంట. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనము శరీరులతో కాక మనము ఆత్మ సంబంధమైన శత్రువుతో పోరాడుతున్నాము అని గ్రహిస్తామో అప్పుడు మనము ఏం చేస్తాము? శరీర ప్రకారంగా యుద్ధం చేయము. శరీర ప్రకారంగా ఏ పని చేయము, కానీ మనము ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం మనం చేస్తాం. ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని ఎలా మనం చేయగలము? మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3, 4 వచనాలు మనం చదివితే 2వ కొరింథీ 10, 3, 4 మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలినంత బలము గలవి. కాబట్టి మేము శరీరంలో నివసిస్తున్నా శరీర ప్రకారంగా యుద్ధం చేయం. శరీర ప్రకారమైనటువంటి ఆయుధాలతో యుద్ధం చేయడానికి మనము శరీర ప్రకారమైనటువంటి పోరాటాన్ని కాదు ఎదుర్కొనేది. ప్రతి సమస్య వెనుక ఒక దురాత్మ పనిచేస్తుంది. ప్రతి శోధన వెనుక ఒక దుష్టాత్మ పనిచేస్తుంది. మనము ఆ దుష్టాత్మను ఎప్పుడైతే ఎదిరిస్తామో, ఎప్పుడైతే ఆ దురాత్మను మనం పోరాడి ఓడిస్తామో అప్పుడే మనము విడుదలను మనం చూస్తాం. అందుకే వీటికి మనం శరీర ప్రకారమైనటువంటి ఆయుధాలు కాదంట, మనం ఆత్మ సంబంధమైన ఆయుధాలను మనము తీసుకోవాలి. మరి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలసీ 4వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాం. 4:12 ఇక్కడ వాక్యం చెప్తుంది. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు,
ప్రతి విషయంలో దేవుని చిత్తం గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనల్లో పోరాడుచున్నాడు. దేంట్లో పోరాడుతున్నాడంట? ప్రార్థనలో పోరాడుతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన అనేది మనము ఒక ఏం చెప్పాలా, ఆచారబద్ధంగా చేసే 4 మాటలు నోట్లో పలికే మాట అంటే దాని ద్వారా ఏ ఫలం మనం పొందుకోలేం. ప్రార్థన అనేది ఒక పోరాటం, ఒక యుద్ధం. యుద్ధం ఎందుకు చేస్తారు? యుద్ధం ఎందుకు చేస్తారంటే శత్రువుని ఓడించేందుకు యుద్ధం చేస్తారు. శత్రువుని ఓడించకుండా యుద్ధం ముగిసిపోద్దా? శత్రువు ఓడిపోయేంత వరకు యుద్ధం జరగదు. కాబట్టి ప్రార్థన కూడా ఎటువంటిదంటే మన శత్రువైన సాతానుడు ఓడిపోయేంత వరకు మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఏ యుద్ధము? ప్రార్థన అనేది యుద్ధం. మరి సంఘంలో పలు విధాలైనటువంటి మనుషులు ఉంటుంటారు. కొంతమంది మరి ఆసక్తి లేని వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆత్మీయంగా ఎదగలేని వాళ్ళు ఉంటారు. కొంతమంది వాక్యం విన్నా వాక్యానికి లోబడిన వాళ్ళు ఉంటారు. దానివల్ల సమస్యలు కొని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎట్లుంటారంటే స్థిరంగా ఒక సంఘంలో ఉండరు. ప్రభు చిత్తంలో వాళ్ళు ఎదగరు. ఈ విధంగా సంఘంలో పలు రకాలైనటువంటి విశ్వాసులు ఉంటారు. కొంతమంది అనారోగ్యంతో ఉంటారు. కొన్ని కుటుంబంలో అనేక సమస్యలు వస్తుంటాయి. ఎన్నో విధాలుగా విశ్వాసులు శోధించబడుతూ ఉంటారు. అనుకోని ఆపదలు జరుగుతుంటాయి, అవాంతరాలు జరుగుతుంటాయి. వీటి వెనక మనము ఏమున్నాయని తెలుసుకోవాలంటే వీటి వెనక సాతానుడు పనిచేస్తున్నాడు. వీటి వెనక దుష్టాత్మ పనిచేస్తుంది. వీటిని మనము జయించాలంటే ప్రార్థన అనేటువంటి పోరాటం మనం చేయాలి. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే 12 వాక్యం చెప్తుంది, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం కలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి సాతానుడు తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని వాడు ఏం చేస్తాడట? బహు క్రోధంగా దిగి వచ్చినాడంట భూమి మీదకి, బహు క్రోధంగా. అందుకే వాడి పని ఏంటంటే ఎవరిని కూడా దేవునిలో స్థిరంగా నిలబడనీయడు. ఏదో ఒక ఆశ పెట్టి, ఏదో ఒక బలహీనత చూపి వాడేం చేస్తాడు? ఆత్మీయంగా దిగజారున్నట్లు చేస్తాడు. ప్రార్థనా జీవితం కోల్పోయే విధంగా చేస్తాడు. ప్రభు మార్గంలో నడవనీయకుండా చేస్తుంటాడు. కొంచెము దేవుని గురించి తెలిసేసరికి మా విశ్వాసులు ఏమైపోతుంటారంటే, నాకు దేవుని గురించి అంతా తెలుసు, ఇక దైవజనుడు కూడా నాకు బోధించాల్సిన అవసరం లేదు, నా నిర్ణయాలు నేను తీసుకొని నేను పోతా ఉంటాను. ఎక్కడికి పోతారు? సాతాను ద్వారా అనవసరంగా నశించిపోతారు. సాతానుడు ఏం చేస్తాడంట? ఏదో ఒక విధంగా మభ్యపెట్టి మనల్ని కలవరపరుస్తాడు. అలాగే దైవజనుడు కూడా సాతానుడు ఏం చేస్తాడు? పలు విధాలుగా ఆటంకపరుస్తుంటాడు. పలు విధాలైనటువంటి బలహీనతలను పడదోస్తుంటాడు. మనం చాలా మంది దైవజనులను చూస్తుంటాం. వాళ్ళు ఆత్మీయంగా దిగజారిపోయి ఉంటారు. కుటుంబ పరంగా సమస్యల్లో ఉంటారు. ఆర్థిక సమస్యలు ఇరుక్కుపోయి ఉంటారు. సాతానుడు వ్యాధులు తీసుకొచ్చి ఉంటాడు. యాక్సిడెంట్ పాలవుతుంటారు దైవజనులు. మరి నేరుగా మతోన్మాదులు దాడి చేస్తుంటారు. ఎన్ని విధాలైన పోరాటాలు దైవజనులు ఎదుర్కొంటుంటారు. మా సంఘంలో సేవకుడికి ఏం కాలేదు, మా ఇంట్లో మాకు ఏం కాలేదు కాదు. ప్రతి దైవజనుడు మన సేవకుడే, మన దైవజనులే. ఆయన దేవుని ద్వారా ఎన్నుకొనబడిన వాడే. కాబట్టి ఏ సేవకునికి శ్రమ కలుగుతున్నా సంఘం ప్రార్థన చేయాలి.
సంఘం ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. నా ఇంటికి శ్రమ వస్తేనే నేను ప్రార్థన చేస్తున్నాను అని అనుకుంటే అంతకంటే ఘోరమైన పాపం ఇంకోటి లేదు. ఎందుకంటే మరి మొదటి సమూయేలు 12:23లో దేవుని వాక్యం చెప్తుంది. మొదటి సమూయేలు 12:23 నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును. కాబట్టి నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అయిపోతాను అంటున్నాడు. ఎవరు? సమూయేలు ప్రవక్త. కాబట్టి నాకు శ్రమ వచ్చినప్పుడే నేను ప్రార్థన చేస్తాను. నాకేదో ఇబ్బంది కలిగితే అప్పుడు 2 కన్నీళ్ళు నా కళ్ళలోంచి వస్తాయంటే మనకంటే స్వార్థపరులు ఇంకొకరు లేరు. మనం క్షేమంగా ఎందుకుంటున్నామంటే శ్రమలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయడానికి. మనం ఆరోగ్యంగా ఎందుకుంటున్నామంటే అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయడానికి. మనం సుఖంగా ఎందుకుంటున్నామంటే కష్టాల్లో ఉండే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి. అంతేగాని సుఖపడడానికి కాదు. దేవుడు పని అప్పగిస్తున్నా తప్పించుకొని తిరగడానికి కాదు. కాబట్టి ఏ విధమైన సుఖాన్ని నువ్వు అనుభవిస్తున్నా ఆ సుఖం పొందలేని వ్యక్తి. నువ్వు రక్షించబడ్డావా? రక్షణ పొందని వారి కొరకు ప్రార్థన చేయి. వారు రక్షించబడాలి. నువ్వు ఏ శోధన లేకుండా, ఏ దురాత్మ పోరాటాలు లేకుండా క్షేమంగా ఉన్నావా? దురాత్మల చేత పీడించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకో. అట్లా మన ప్రతి విషయంలో దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తున్నప్పుడు ఇబ్బందిలో ఉన్న వాళ్ళని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇబ్బందిలో ఉన్న వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మనము మన ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలి. మరి అట్టి ప్రార్థనలో మనం ఎదగలేకపోతే దేవుడు ఒక దినము మనను లెక్కడుగుతాడు. చూడండి, మరి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ ఇశ్రాయేల్కి విరోధంగా ఒక వ్యక్తి లేస్తాడు, హామాను అనేటువంటి వ్యక్తి. ఈ హామాను ఏం చేస్తాడు? వాడు యూదులందరినీ సంహరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు మరి ఈ రాణి అయినటువంటి ఎస్తేరుకు ఆమెను పెంచిన తండ్రి అయినటువంటి మొర్దెకై ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు? మరి 4వ అధ్యాయం ఎస్తేరు 4:14 ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమని. చూచారా? ఈ సమయంలో, ఏ సమయంలో? కష్టము, శ్రమ, ఇబ్బంది కలుగుతున్న సమయంలో ఏమీ మాట్లాడక మౌనంగా ఉండడం అంటే ఏంది? అటు ప్రార్థన చేయము, ఆ పరిస్థితుల్లో ఏ విధంగా సహకరించాలనే ఆ ప్రయత్నము మనం చేయము. సో ఆ విధంగా మనం మౌనంగా ఉంటే, చూసారా, రాణితో చెప్తున్నాడు ఆ మాట. పెంచిన తండ్రి ఎస్తేరుతో చెప్తున్నాడు, అమ్మా నీకు పెళ్ళి అయిపోయింది, రాజుని పెళ్లి చేసుకున్నానని చెప్పి నువ్వు సుఖంగా ఉంటున్నట్టుండవు. ఇక్కడ శ్రమ పొందుకుంటున్నారు దేవుని బిడ్డలు. శ్రమ పొందుకుంటూ ఉంటే నువ్వేం చేయాలి? నువ్వు మౌనంగా ఉండి నాకు సంబంధం లేదు, నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను సుఖంగా మరి తినుము తాగుము సుఖించుము అనే విధంగా నేను ఉండిపోతాను అని అనుకుంటే ఆయన ఏం చెప్తున్నాడు? దేవుని బిడ్డలకు సహాయము విడుదల ఇంకొక వైపు నుంచి వస్తుంది, కానీ నీవు నీ ఇంటి వారు నశించిపోతారు. జాగ్రత్త, నీవు నీ ఇంటి వారు. కాబట్టి మనం కూడా ఏంటంటే శ్రమ పొందుతున్నటువంటి సంఘము నిమిత్తం, క్రియపరుస్తున్న అపవాది నిమిత్తం, అపవాది సంబంధమైన మనుషుల ద్వారా కలుగుతున్న శోధన నిమిత్తము, మరి సంఘస్థుల యొక్క పరిస్థితుల నిమిత్తము, దైవజనుల యొక్క పరిస్థితుల నిమిత్తము
మనకు ఏ బాధ్యత లేకుండా మనం ప్రార్థించకుండా ఉంటున్నాం అనుకోండి. మరి సంఘంలో జరిగే ప్రార్థనల్లో కానీ, మరి దేంట్లో కూడా మనం శ్రద్ధ లేకుండా ప్రార్థన చేయకుండా మనం ఉంటున్నాం అనుకోండి. దేవుడు ఇదే మాట అంటాడు. నువ్వు ఏ విధమైన పని నువ్వు చేయలేదంటే సహాయము, విడుదల అనేది దేవుడు ఇంకొక వైపు నుంచి తీసుకురాగలడు. దేవుడు రాళ్ళను లేపి స్తుతింపజేస్తాడంట. కాబట్టి గాడిదకి నోరిచ్చినట్లు దేవుడు ఎవరి ద్వారా ప్రార్థన చేయిస్తాడు. కానీ ఏమవుతుందంట, ప్రార్థన చేయని మనము నశించిపోతాము. కాబట్టి అంచె దినాల్లో ఉంటున్న మనము బాధ్యత కలిగి ఉంటున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. మనకు అప్పగించబడిన బాధ్యత ఏంటి? మన మొట్టమొదట బాధ్యత ప్రార్థన చేయటం. ప్రార్థన చేయడానికి స్థలము, సమయము అక్కర్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎడతెగక ప్రార్థన చేయి అన్నాడు. కాబట్టి ప్రార్థన అనేది అన్ని స్థలాల్లో, అన్ని సమయాల్లో మనం చేయగలం. హల్లెలూయా. ప్రార్థన అనేది మనసుతో చేసే పని, నీ శరీరంతో చేసే పని కాదు. శరీర శ్రమ కలిగించుకుంటూ మనం ఏం చేసేది ఏం లేదు. మనసులో అన్ని సమయాల్లో, అన్ని స్థలములలో నువ్వు ఏ పని చేస్తున్నా కూడా నీ మనస్సుతో చేయగలిగేది, నీ ఆత్మతో చేయగలిగేది ప్రార్థన. అంటే ఏంటి? మనము దేవునికి మన పరిస్థితులను చెప్పాలి. మనకు తెలిసినటువంటి విశ్వాసులు ఎదుర్కొంటున్నటువంటి శ్రమల గురించి, మనకు తెలిసిన వార్తలు, న్యూస్ వస్తుంటది. ఆ న్యూస్ తెలుసుకొని ఎక్కడెక్కడ శ్రమ పొందుకుంటున్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేయాలి. వారి ఆరోగ్యం నిమిత్తం, క్షేమం నిమిత్తం, అనారోగ్యంతో ఉన్న వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. అంతేకాకుండా అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలి. సకల మానవుల కొరకు మనము ప్రార్థన చేయాలి. మనం సుఖంగా, క్షేమంగా ఉండు నిమిత్తము అందరి నిమిత్తం ప్రార్థన చేయమని చెప్పి 1 తిమోతి 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చెప్తాయి. 1 తిమోతి 2 మొదటి 2 వచనాలు, మనం సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి చేయవలని హెచ్చరిస్తూ ఉన్నాను. చూసారా, మనం సుఖంగా నెమ్మదిగా బ్రతకాలి అంటే నేను ఏ ఇబ్బంది లేకుండా నేను సంపాదించుకుంటున్నాను, నా కుటుంబం నేను సుఖంగా ఉంటున్నామంటే ఎప్పుడు అపాయం వస్తుందో మనకు తెలియదు. ఆ ఎస్తేరు రాణి కూడా ఆమెకు మనకంటే లగ్జరీ ఉంది ఆమెకు. కానీ ఆమెను పెంచిన తండ్రి ఏమంటున్నాడు? అమ్మా, ఇవంతా కూడా ఒకరోజు నశించిపోతాయి, జాగ్రత్త. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయలేదంటే నీవు, నీ ఇంటి వారు నశించిపోతారు. కాబట్టి దేవుడు మనకు అన్ని ఇచ్చాడంటే మనం చేయాల్సింది కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎవరెవరి కొరకు? దైవజనుల కొరకు, విశ్వాసుల కొరకు మట్టుకే కాదు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీద పని చేస్తున్నటువంటి దుష్ట ప్రభావాలు తొలగిపోయి వాళ్ళు ప్రజలందరికీ, ముఖ్యంగా దేవుని బిడ్డలకు అనుకూలమైన మంచి పరిపాలన వాళ్ళు చేయగలరు. ఈ విధంగా మనము ప్రతి విషయాన్ని తెలుసుకొని ప్రభు సన్నిధికి మనము ఈ ప్రార్థనను తీసుకొని వచ్చినప్పుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు మనకు మొదట నెమ్మదిని, సుఖమును, శాంతి సమాధానాలు దయచేసి సమస్త పరిస్థితులను దేవుడు మార్చుటకు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి నీకు అప్పగించిన బాధ్యతను గుర్తించు, ప్రార్థించడంలో ఎప్పుడు ముందు ఉండు. ముఖ్యంగా మరి సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి ప్రార్థనలో ఖచ్చితంగా పాల్గొని మనం ప్రభు సన్నిధిలో మొరపెట్టు వారిగా ఉండాలి. అప్పుడు ప్రభు మన ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యాలు తప్పక ప్రభు చేస్తాడు. ఆయన ఇతరుల జీవితంలో చేయడమే కాదు, యోబు ఎప్పుడైతే ఇతరుల కొరకు ప్రార్థన చేశాడో, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో, రెట్టింపుగా యోబు దీవించబడ్డాడంట. అదేవిధంగా మనం ఎప్పుడైతే ప్రార్థించే వారిగా ఉంటామో దేవుడు ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు.
ఎట్లా? రెట్టింపుగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. అధికంగా నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. మీ కుటుంబాన్ని దీవించడం ప్రారంభిస్తాడు. ప్రతి కొరతలు తీర్చడం ప్రారంభిస్తాడు. కాబట్టి నాకే బాధ్యత లేదు, నేను పాస్టర్ని కాదు, నేను సువార్థికుని కాదు, కాబట్టి నా పని నాకు అప్పగించిన బాధ్యత రెస్ట్ తీసుకోవడమే అనే విధంగా మనం ఉంటున్నామంటే, అటు అనుకున్నటువంటి ఎస్తేరుకు ఒక హెచ్చరికను దేవుడు జారీ చేశాడు పెంచిన తండ్రి ద్వారా. ఒక దినం సడన్గా నువ్వు నశించిపోతావు. కాబట్టి జ్ఞానం కలిగి మనం ప్రార్థించే వారిగా ఉందాం. ప్రభు అట్టి భారాన్ని మనలో ఉంచునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. అంచె దినాల్లో ఉంటున్న మేము తండ్రి, సమస్త పరిశుద్ధుల యొక్క అవసరతల నిమిత్తము, దైవజనుల నిమిత్తము, సమస్త ప్రజల కొరకు, నైనా తండ్రి అధికారుల కొరకు, రాజుల కొరకు మేము ప్రార్థించాల్సిన భారం మాలో మీరు ఉంచి ఉన్నందుకు మీకు వందనాలు. మా భారము బాధ్యత మీరు మాకు తెలియపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శరీర ప్రకారంగా యుద్ధం చేయక, ఆత్మలోనైనా ప్రార్థిస్తూ అపవాదిని ఓడించేందుకు, మా శత్రువైన సాతాను నశింపజేసేందుకు మీరు మమ్మల్ని అందరికీ కూడా తండ్రి మీ ప్రార్థన ఆత్మతో నింపి మమ్మల్ని వాడుకొనమని, ఈ అంచె దినాలు సంఘానికి విరోధంగా లేచినటువంటి ప్రతి శత్రు క్రియలకి సంఘమును, దైవజనులను మీరు తప్పించి అయినా సంఘంలో అంత్యకాల ఉజ్జీవాన్ని తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.